వెల్కమ్ టు 5@5. ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు అధికారికంగా ప్రారంభమవుతున్న పూర్తి స్థాయి ఆపరేషన్స్ మాత్రం ఆగస్టు 17 నుంచి మొదలవుతాయి. ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 13,000 మంది బాలికలు సంప్రదాయ థింసా నృత్యంతో మోదీకి స్వాగతం పలకనున్నారు. ప్రారంభోత్సవ సభకు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 5K రన్, స్కేటింగ్, సైక్లింగ్తో వైజాగ్ యువత హోరెత్తించింది. బీచ్ రోడ్లో నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. వైజాగ్ నుంచి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఆల్ సెట్ టు గో టు ఫ్లై? ఎగ్జాక్ట్లీ. రేపు ఉత్తరాంధ్రలో ఓపెన్ ఎయిర్ కేవలం లాంచ్ చేస్తోంది, లేకపోతే జాతికి అంకితం చేస్తుంది. ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఈ ప్రాంత భవిష్యత్తుని శాసించే ఒక ప్రత్యేక ద్వారం తెరుచుకోబోతుంది అన్నట్టుగా మనం చెప్పాల్సిన ప్రాంతం. ఎందుకంటే ఇప్పటికే విశాఖ పోర్టు సిటీ, విశాఖకి ఇప్పటికే డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. వీటన్నిటికీ తోడు అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం. మనం ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడవచ్చు. రేపు లాంచ్ చేయబోతున్న, రేపు జాతికి అంకితం చేయబోతున్న ఎయిర్పోర్ట్కి సంబంధించిన దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. అతి పెద్ద దేశంలోనే చాలా తక్కువ కాలంలో నియమించిన అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇది. కేవలం 31 నెలల్లో దాదాపుగా 5,000 కోట్ల పెట్టుబడులతో నిర్మించారు. దాదాపుగా పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి దీనికి చాలా ఉత్తరాంధ్ర ప్రజల ఆశల కళల సౌధంగా దీన్ని చెప్పుకోవాల్సిన నేపథ్యం. ఒకసారి ఈ ప్రాంత భోగాపురం వాసులు కూడా ఉన్నారు. సార్, ఎలా చూడాలి, ఏం ఆశిస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? భోగాపురం ఇక్కడ మీరు చాలా కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నారు, ఊహించారా ఇట్లాంటి పరిస్థితి? ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు భవిష్యత్తు? ఇది ఒరిజినల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఈ ఒరిజినల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే పూర్తిగా వ్యవసాయం భూములు, కొబ్బరి చెట్లు, జీడి చెట్లు ఉండేటువంటి ప్రాంతం మాది. ఇది మొట్టమొదటిసారి ఇండియాలో సముద్రం నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇదే. ఇది కాక మీకు హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ అవన్నీ బిజినెస్ హోటల్స్. ఇదే ఫస్ట్. ఎయిర్పోర్ట్కి చుట్టూ కూడా రిసార్ట్లు ఆల్రెడీ తయారవుతున్నాయి. ఎయిర్పోర్ట్ దగ్గరలో జస్ట్ 5 కిలోమీటర్ల దగ్గరలో రిలయన్స్ ఇండస్ట్రీ తయారవుతుంది. ప్రధాని మోడీ 150 నిమిషాలు ఇక్కడ ఉండబోతున్నారు. ఏం ఆశిస్తున్నారు ఆయన ద్వారా? ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ని ప్రారంభించడం ఇదే చాలా పెద్ద పండుగగా వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్వహించాలని చూస్తుంది. ఈ ప్రాంతం ఎట్లా ఎదురు చూస్తుంది ఈ క్షణాల కోసం? ఈ 150 నిమిషాలు మన ప్రధానమంత్రి గారు వచ్చి 150 నిమిషాలు మాతో గడిపితే మాకు 150 సంవత్సరాల తాలూకా భవిష్యత్తుని ఆయన మాకు ఇచ్చి వెళ్తారు. అందుకు ఆయన్ని బాగా రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉన్నది. అది మేము గ్రీన్ తోటి ఆయన్ని రిసీవ్ చేసుకుంటాం. మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఆయనకి హత్తుకునేలాగా చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది 150 నిమిషాల పాటు ప్రధానమంత్రి మోడీ ఇక్కడ ఉండబోతున్నారు. అంటే భవిష్యత్తులో 150 సంవత్సరాలకు తరబడా ఒక పెద్ద భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతున్నారు. సో ఆయన్ని ఘనంగా ఆహ్వానించడానికి భోగాపురం వాసులుగా మేము ఇక్కడికి పెద్ద ఎత్తున ఆయనకి ఆత్మీయ ఆహ్వానాన్ని పలకబోతున్నామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది. మరొకవైపు రాజకీయంగా కొంత క్రెడిట్ వారు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల విషయం కానీ, రాష్ట్ర ఇంట్రెస్ట్ దృష్ట్యా చూస్తే అతి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ఇది. దేశంలోనే ఇట్లాంటి మిగతా ఏదైతే ఇప్పటికే ఐటీ బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చూస్తే మనం బెంగళూరు కానీ, పూణే కానీ, చెన్నై కానీ, ఇట్లాంటి హైదరాబాద్ లాంటి సిటీలను చూస్తే అక్కడ ఎయిర్పోర్ట్లు ఎట్లాంటి ప్రాధాన్యత కలిగి ఉన్నాయి, ఎంత ప్రాముఖ్యత వాటికి ఉంది, వాటి ద్వారా ఆ రాష్ట్ర జీడిపిలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి మనం ఒకసారి చూడొచ్చు. సో అట్లాంటి ప్రత్యేకమైన రాష్ట్ర జీడిపికి గ్రోత్నిచ్చేది, ఊతాన్నిచ్చే ప్రాజెక్టుగా, అలాగే మిగతా వాటన్నిటికి సంబంధించి ఇక్కడ విశాఖ ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక రాజధానిగా విరజిల్లుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే టూరిజానికి సంబంధించిన కావచ్చు, లేకపోతే హెల్త్ టూరిజానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, మిగతా అనేక ఇండస్ట్రీస్కి సంబంధించినవి కావచ్చు, ఇట్లాంటి అన్నీ వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత భవిష్యత్తుని, అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇది చాలా కీలకమైన ప్రాజెక్టు కాబోతుంది. దీని నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత కొద్ది రోజులుగా రాష్ట్ర కేబినెట్ అంతా ఇక్కడే మకాం వేసి మోడీకి ఆహ్వానం పలికేందుకు, లేకపోతే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమం
కార్యక్రమాలు చేపడుతున్నారు. మోడీకి రాబోతున్న సందర్భంగా 113,000 మందితో గిరిజనులతో దింసా నృత్యాన్ని ఏర్పాటు చేసి ఒక రికార్డును సృష్టించబోతున్నారు. సో మొత్తానికి ఆల్ సెట్ రేపు మోడీని ఆహ్వానించడానికి, మోడీకి ఘన స్వాగతం పలకడానికి భోగాపురం ఎదురు చూస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా ఇక్కడ పరిస్థితులు అర్థమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. తెలంగాణ సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన మెట్రో బోర్డు కీలక సమావేశం జరిగింది. మెట్రో విస్తరణకు నిధుల సమీకరణపై ప్రధానంగా చర్చించారు. ఫేజ్ 1 టేక్ ఓవర్ కి రుణం ఇవ్వలేమని ఐఆర్ఎఫ్సీ స్పష్టం చేయడంతో ఆర్థిక వనరుల సమీకరణపై కసరత్తు చేస్తున్నారు. ఐఆర్ఎఫ్సీ వెనక్కి తగ్గడంతో ప్రత్యామ్నాయ రుణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొత్త రుణాల కోసం ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నారు. రుణాల సమీకరణపై త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫేజ్ 2 ప్రాజెక్టుపై ఎస్బీఐ క్యాప్స్ నివేదిక రావాల్సి ఉంది. ఎస్బీఐ క్యాప్స్ నివేదిక వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందని ఇప్పటికే కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మెట్రో 2వ దశ పనుల పురోగతిపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఐఆర్ఎఫ్సీ ఒక విషయం క్లియర్ గా చెప్పింది, స్టేట్ గవర్నమెంట్ లోన్ తీర్చే విషయంలో మీరు స్టాండర్డ్ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వట్లేదు. అలాగే ఈ ప్రాసెసింగ్ ఫీజు కింద ఏదైతే 84 crores ఇచ్చామని సీఎం చెప్పారో అది కూడా నిజం కాదు, మాకు అసలు ప్రాసెసింగ్ ఫీజు 0 అని చెప్తోంది. ఈ 84 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? దీని మీద లెక్క తేలిందా? ఇప్పుడు ఇక పూర్తిగా ఐఆర్ఎఫ్సీ నుంచి బయటకు వచ్చేసినట్టేనా మెట్రో? నెక్స్ట్ ఎలా ఫండ్స్ కోసం ఎక్కడికి వెళ్ళబోతున్నారు? లేదు, ఇంకా స్టిల్ ఆనానే చెప్పాలి. ఐఆర్ఎఫ్సీకి సంబంధించి ఎస్బీఐ క్యాప్స్ నివేదిక కోసం అంటే ఫేజ్ 2కి సంబంధించి కానీ లేకపోతే ఫేజ్ 1 టేక్ ఓవర్కి సంబంధించి కానీ ఈ రెండింటికి సంబంధించి ఎస్బీఐ క్యాప్స్కి సంబంధించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. సో ఐఆర్ఎఫ్సీ చెప్పిన దాని ప్రకారం నివేదిక వచ్చిన తర్వాత దాని ఎవాల్యూషన్ని బట్టి సో ఆ రకంగా ముందుకెళ్ళాలి అనేది చెప్పింది. సో ఈరోజు జరిగిన మెట్రో బోర్డ్ మీటింగ్లో కూడా దీన్నే ప్రధానంగా డిస్కస్ చేశారు. దీనికి సంబంధించి ఐఆర్ఎఫ్సీ కనుక నో చెప్తే ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి మళ్ళీ ఆల్టర్నేటివ్గా చూడాలి అనే దాని మీదనే ప్రధానంగా చర్చ జరిగింది. దానిలో ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. సో దాన్ని ఏ రకంగా ఐఆర్ఎఫ్సీ నుంచి రూట్ చేసుకోవాలనే దానిపైనే ఈరోజు చర్చ అంతా కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఐఆర్ఎఫ్సీ నో చెప్తే, ఎస్బీఐ క్యాప్స్ రిపోర్ట్ తర్వాత కూడా నో చెప్తే దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా ప్రభుత్వం ఆలోచించనుంది. ఈరోజు బోర్డు మీటింగ్లో ప్రధానంగా ఫేజ్ 2కు సంబంధించిన ఎక్స్పాన్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి అనే దానిపైన డిస్కషన్ జరిగాయి. దాదాపు గంట నుంచి 2 గంటల పాటు దీనిపైనే ప్రజెంటేషన్ జరిగింది. ఆ ప్రజెంటేషన్లో ఇప్పుడున్న కొత్త రూట్స్ రాయదుర్గం నుంచి నాలెడ్జ్ సిటీ కానీ, దాంతోపాటుగా రాయదుర్గం టు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, సో ఇట్లాంటి రూట్స్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే దానిపైనే ప్రధానంగా చర్చించారు. హైదరాబాద్లో పాపులేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం మెట్రోను హ్యాండ్ ఓవర్ చేసుకున్న నేపథ్యంలో హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కావాల్సిన ఫినాన్షియల్ రిసోర్సెస్ని డిస్కస్ చేస్తూనే సో ఇంకా ఈ ఫేజ్ 2 ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనే దానిపైన ప్రధానంగా ఈరోజు సంజయ్ జాజు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో డిస్కస్ చేశారు. ప్రజెంటేషన్లో కూడా అదే చెప్పారు. ఐఆర్ఎఫ్సీ ఒకటే కాకుండా ఐఆర్ఎఫ్సీ కనుక నో చెప్తే దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పటికే ఆల్రెడీ సీఎం చాలాసార్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిశారు, మనోహర్ లాల్ ఖట్టర్ని. దాంతోపాటుగా పీఎంని కలిసినప్పుడు కూడా డిస్కస్ చేశారు. పీఎంతో మళ్ళీ ఈ వీక్లో మీటింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే ఈ వీక్ కల్లా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాతే తుది నిర్ణయం పైన ప్రభుత్వం ఆలోచిస్తుంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్ థర్డ్ న్యూస్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఢిల్లీలో కీలక భేటీ జరుగుతోంది. సెంట్రల్ వాటర్ కమిషన్, సిడబ్ల్యూసి, తెలంగాణ ప్రభుత్వంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సమావేశం నిర్వహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మతులు, నీటి విడుదల అంశాలపై ఫోకస్ పెట్టారు. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో తీసుకున్న చర్యలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇస్తారు. బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్వహణపై కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది దీంట్లో. అయితే 3 బ్యారేజీలు అసలు నీటి నిల్వకు అనుకూలమా కాదా అనేది కూడా తెలియ ఛాన్స్ ఉంది దీంట్లో. కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయాలన్న డిమాండ్లు ఎక్కువ అవుతున్న వేళ పూర్తి స్థాయి మరమ్మతులకు సంబంధించిన ప్రణాళికలపై కూడా ఎన్డీఎస్ఏ స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రత, నిర్మాణ నాణ్యతపై సాంకేతిక పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. కాంక్రీట్ నాణ్యతకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలనే అంశంలోనూ స్పష్టత రానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మీటింగ్ జరిగింది ఢిల్లీలో. సో ఏంటి మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి చేంజెస్ చేయబోతున్నారు, మెయిన్లీ ఏ అంశాలపై ఫోకస్ చేస్తున్నారు? ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన భద్రత, అలాగే నీటి నిల్వలు, నీటిని విడుదల చేయడానికి సంబంధించిన అంశాలపైన టెక్నికల్ కమిటీ ఏదైతే రిపోర్ట్ రెడీ చేసిందో దాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సమర్పించడం జరిగింది.
నీటి విడుదల చేయాలని చెప్పి తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గత కొద్ది కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి, రైతాంగానికి నీరు అందించాలి అని చెప్పి. అయితే ఈ ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిళ్ళ అన్నారం బ్యారేజ్లో ఉన్న లోపాలకు సంబంధించి ఇటు బాంబే ఐఐటి అలాగే ఆఫ్రో ఇండియా లిమిటెడ్ కంపెనీలతో ముఖ్యంగా జాతీయ అంతర్జాతీయ కంపెనీలతో అక్కడ టెస్టింగ్ నిర్వహించడం జరిగింది. ఈ బ్యారేజ్లకు సంబంధించి నీటిని నిల్వ చేసి విడుదల చేస్తే అవి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయా లేక వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందా అన్న అంశాలకు సంబంధించి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. సో ఆ నివేదికనే టెక్నికల్ కమిటీ ద్వారా ఎన్డీఎస్ఏకి ఈరోజు అందజేయడం జరిగింది. సో ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు గతంలో కూడా ఎన్డీఎస్ఏ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వినియోగించుకోవచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరమ్మతు పనులు అనేవి ఇంకా పూర్తి కాలేదు. సో ఇప్పుడే దానికి సంబంధించిన టెస్టింగ్ పనులు అనేవి పూర్తయ్యాయి. సో ఆ టెస్టింగ్ ఆధారంగా ఏ పనులు చేయాలి అనేది ముఖ్యంగా కాపర్ డ్యామ్ నిర్మించడం, అలాగే ఇటు స్పిల్వే దగ్గర కొంత ముందుకి నీరు ఎక్కడైతే విడుదలవుతుందో అక్కడ కాంక్రీట్ పనులను పూర్తి చేయడం. సో ఇలా కొన్ని సూచనల్ని ఐఐటి బాంబే చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా రిపేర్ పనులను చేసి వచ్చే ఏడాది వేసవి నాటికి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో వాళ్ళు చేసిన అధ్యయనానికి సంబంధించి ఇటు టెస్టింగ్ ఏజెన్సీస్ ఏవైతే బ్యారేజ్లకు సంబంధించి ఏ నిర్మాణాలు చేపట్టాలి, ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాలి, పూర్తిగా డ్యామ్ అంతా కూడా ఇటు మేడిగడ్డకు సంబంధించి పూర్తిగా మొత్తం అన్ని పిల్లర్ల వద్ద కూడా మరమ్మతులు చేయాలా లేక కుంగిన పిల్లర్ల వద్దే మరమ్మతులు చేయాలా. సో ఈ విధంగా పూర్తి అసెస్మెంట్ నివేదికను ఈరోజు ఎన్డీఎస్ఏకి ఇరిగేషన్ శాఖ సెక్రటరీ అలాగే టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కూడిన కమిటీ ఈరోజు ఈ ఎన్డీఎస్ఏ సమావేశానికి హాజరయ్యారు. అలాగే సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరైనట్లుగా తెలుస్తుంది. సో ఎన్డీఎస్ఏ ఏ నిర్ణయం తీసుకుంది అనేది ఇంకా తెలియరాలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ టెస్టింగ్ ఏజెన్సీస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తదుపరి సిఫార్సుల్ని ఎన్డీఎస్ఏ చేసే అవకాశం ఉంది. సో దాని ఆధారంగా నీటిని నిల్వ చేయాలా లేక ఫ్రీ ఫ్లో కిందికే వదిలేయాలా, ముఖ్యంగా రైతాంగానికి నీరిచ్చేందుకు మోటార్లను నడిపేందుకు బ్యారెళ్లలో నీటిని నిల్వ చేయాలా, ఏం చేయాలి అన్న అంశాలకు సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు వర్షాకాల సీజన్ కాబట్టి సో ఇప్పుడు నీటిని నిల్వ చేసి రిపేర్లు చేయకుండా దాన్ని పూర్తి స్థాయిలో ఇటు సేఫ్టీగా ఉన్నాయి బ్యారేజ్లు అన్న అంశానికి ఒక ఏకాభిప్రాయానికి రాకుండా ప్రతిపక్షాల మాట విని ఇప్పుడు రిపేర్ చేయకుండా లేదా నీళ్ళని విడుదల చేస్తే కనుక కిందున్న భద్రాచలం గ్రామాలన్నీ కొట్టుకుపోయే అవకాశం ఉందన్న భయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో తమకు చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కట్టింది గత ప్రభుత్వమే, కొంగింది గత ప్రభుత్వంలోనే, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కూడా గత ప్రభుత్వంలోనే అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సో అసలు నాణ్యత ప్రమాణాలతో కట్టుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేదే కాదని చెప్పి కూడా మమ్మల్ని ఇప్పుడు రాజకీయంగా విమర్శిస్తున్నారు. కానీ కాళేశ్వరం విషయంలో మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు. సమగ్రంగా ఇటు ఎటువంటి లోపాలు లేకుండానే ప్రాజెక్ట్ను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మేము ఎక్స్పర్ట్స్ కమిటీతో ఇటు అన్ని రకాల అధ్యయనాలు జరిపించిన తర్వాత మరమ్మతుల వైపు ముందుకెళ్దామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సో ఈరోజు ఎన్డీఎస్ఏ మీటింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జాక్ట్ పరిస్థితులు ఏంటి అనేది వివరించడం జరిగింది. సో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మరికొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మరమ్మతు పనులు నెక్స్ట్ కార్యాచరణకు సంబంధించిన పనులు ముందుకు సాగే అవకాశం ఉంటుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపి. ఇక ఫోర్త్ స్టోరీ చూద్దాం. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరిగింది. కాళేశ్వరం దగ్గర గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు 85 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరికి భారీగా వరద చేరుతోంది. దీంతో భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం దగ్గర ప్రస్తుత నీటి మట్టం 48 అడుగులుంది. 11,44,507 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఏజెన్సీలోని పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలో పర్ణశాల నారచీరల దగ్గర సీతమ్మ విగ్రహం నీట మునిగింది. గోదావరి వరదతో భద్రాచలం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఏపీ విపత్తుల శాఖ అలర్ట్ అయింది. ధవళేశ్వరం దగ్గర గోదావరికి వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాలకి అలర్ట్ జారీ చేశారు అధికారులు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద నీటిలో ప్రయాణం చేయొద్దని సూచిస్తున్నారు. ధవళేశ్వరం దగ్గర 48 రేడియల్ గేట్ల ద్వారా 4,67,36 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పోలవరం జిల్లాలో శబరి గోదావరి నదులకి వరద ఉధృతి పెరిగింది. గోదావరి వరద గంటకి పెరుగుతూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. కూనవరం దగ్గర శబరి గోదావరి సంగమం దగ్గర 30 అడుగులకు చేరింది వరద. ఇప్పటికే 16 ముంపు గ్రామాల్ని గుర్తించి వారిని తరలించేందుకు కూనవరంలో లాంచీలు సిద్ధం చేశారు అధికారులు. మరోవైపు ఏలూరు జిల్లాలో గోదావరి ఉధృతితో గుండేటి వాగు కల్వర్టు నీట మునిగింది. దీంతో 15 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు వంతెన నీట మునగడంతో 20 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఓవరాల్ గా రెయిన్స్, ఫ్లడ్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రస్తుతం 48.5 అడుగులుగా కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక కొద్దిసేపటి క్రితం జారీ చేశారు. ప్రస్తుతం 48.5 అడుగుల వద్ద కొనసాగుతున్న నీటి మట్టం 11,50,000 క్యూసెక్కులు పైగా వరద నీరు దిగువకి విడుదల చేస్తున్నారు. అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ ఎస్పీ గోదావరి వద్ద వరద పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అంటే ఈ రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ వరద మరింత పెరిగితే దానికి తగిన విధంగా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలనేది వాళ్ళు సూచించారు. అయితే భద్రాచలంలో వరద పెరుగుతున్నటువంటి దృష్ట్యా కొన్ని చోట్ల కరకట్ట వద్ద స్లూయిజులకి లీకులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పట్టణంలోకి ఇటు రామాలయం చుట్టూ వరద చేరే అవకాశం ఉంది. ఈ దిశగా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడే రామాలయం వద్ద ఉన్నటువంటి అన్నదాన సత్రం చుట్టూ కూడా స్వల్పంగా వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇసుక బస్తాలను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా కలెక్టర్ సూచన ప్రకారం ఎక్కడైతే ఎంత మేరకు ఎఫెక్ట్ అవుతుందో ముందుగానే లోతట్టు ప్రాంతాలను గుర్తించి 48 పునరావాస కేంద్రాలను గోదావరి పరివాహక ప్రాంతం ఏజెన్సీలో 48 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి ముందస్తుగానే వారందరినీ కూడా కేంద్రాలకు తరలించాలనేది సిబ్బందికి ఆయన అయితే సూచించారు. తాలిపేరు ప్రాజెక్టు కూడా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు 14,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. అవుట్ఫ్లో కూడా అదే రీతిలో 11 గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చర్ల మండలంలో ఏజెన్సీలో 3 రోజులుగా పలు వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఇటు పగిడి వాగు, రోటెంత వాగు, రాళ్లవాగుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరి నది వైపు కానీ వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికార యంత్రాంగం ఏజెన్సీ వాసులకు సూచించింది. ఇక దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద సీతవాగు ఉప్పొంగింది. నారచీరలో ఆరవేసేటువంటి ప్రాంతం చుట్టూ కూడా పెద్ద ఎత్తున వరద చేరడంతో సీతమ్మ విగ్రహంతో పాటు రాములవారి విగ్రహం పూర్తిగా కూడా మునిగిపోయి చుట్టూ ఉన్నటువంటి దుకాణాల్లో కూడా నీరు చేరడంతో బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో దర్శనాలు కూడా నిలిపేశారు. ఇంకా వరద వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో ఇక్కడ పూర్తి స్థాయిలో సిబ్బందిని ఉంచి అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం కూడా చర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపు వద్ద దాదాపుగా 35 మందికి పైగా లారీ డ్రైవర్లు, లారీలకు సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఇసుక ర్యాంపులో చిక్కున్నారు. అకస్మాత్తుగా వరద పెరగడంతో గోదావరి నది మధ్యలో చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమై వారిని బోట్లు, లైఫ్ జాకెట్ల ద్వారా సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఎలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా, ఎందుకంటే రాత్రి నుంచి కూడా చాలా వేగంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అకస్మాత్తుగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ క్షణమైన వరద ఉధృతి పెరుగుతుంది. కాబట్టి అధికార యంత్రాంగం ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తూ ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు ఏ క్షణమైన వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అందుకు అనుగుణంగా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో హెల్ప్ లైన్, ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంకా ఎగువ ప్రాంతాలు, ముఖ్యంగా ఎగువన ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, మహారాష్ట్ర, ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి పెద్ద ఎత్తున కూడా భారీగా వరద వచ్చే హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో 3వ ప్రమాద హెచ్చరిక వరకు కూడా చేరే అవకాశం ఉందనేది ప్రస్తుతానికైతే అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వాలని సూచిస్తున్నారు. అయితే స్థానికంగా వర్షాలు భద్రాచలం పట్టణం చుట్టుపక్కల కనుక వర్షాలు కురిస్తే స్లూయిజులు లీక్ అయ్యే ప్రమాదం ఉంది. గతంలో లాగే రామాలయం చుట్టూ మరొకసారి వరద ముంపు ఏర్పడుతుందనేది స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం. ప్రస్తుతానికైతే ఇసుక బస్తాలని సిద్ధం చేశారు. అన్నదాన సత్రం వైపు స్వల్పంగా ఇప్పుడు డ్రైనేజీ వాటర్తో పాటు స్వల్పంగా వరద నీరు కూడా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ముంపుకు గురయ్యే అవకాశం ఉందనేది ఆందోళన చెందుతుంది. ఆ దిశగా కలెక్టర్, ఎస్పీ సిబ్బందికి అయితే పలు సూచనలు చేశారు. వరద ముంపు అంటే రామాలయం చుట్టూ ప్రతి ఏడాది కూడా మనం చూస్తున్న విధంగా పెద్ద ఎత్తున కూడా వరద
చుట్టూ చేరి భక్తులకు ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి పెద్ద ఎత్తున కూడా బాహుబలి మోటార్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా వాటర్ని లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం చర్ల మండలం కానీ దుమ్ముగూడ మండలం ఇటు తాలిపేరు గోదావరి పరివాహక ప్రాంతాలు రెండు వైపుల నుంచి కూడా ఎక్కువగా ఇన్ఫ్లో మనకు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాత్రికి మరింత వరద పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నారాయణ. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. మరో 7 గేట్లెత్తారు అధికారులు. మొత్తం 24 గేట్లెత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ఇన్ఫ్లో 1,36,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,32,880 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.77 మీటర్లుగా ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 436 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. జూరాల రిజర్వాయర్లు గేట్లు తెరుచుకోవడంతో శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 1,43,615 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి ఎలాంటి అవుట్ఫ్లో లేదు. 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లో ప్రస్తుత నీటి మట్టం కేవలం 55 టీఎంసీలు మాత్రమే ఉంది. జూరాల నుంచి ఇలాగే వరద మరో 20 రోజుల పాటు కొనసాగితే అప్పుడు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది అని చెప్తున్నారు అధికారులు. మరోవైపు గత ఏడాది జూలై 29న 26 గేట్లు ఎత్తి వరదతో కళకళ్లాడిన నాగార్జున సాగర్ ఇప్పుడు చుక్క నీరు లేక వెలవెలబోతోంది. డెడ్ స్టోరేజ్ కు చేరువలో ఉంది. ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం లేక నాగార్జున సాగర్ ఒట్టిపోయింది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 513 అడుగులతో 137 టీఎంసీల నీరుంది. మరొక్క 3 అడుగులు తగ్గితే ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటుంది. శ్రీశైలానికి భారీగా వరద పోటెత్తితేనే నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేసే పరిస్థితి ఉంటుంది. జూరాలకు ఇలాగే వరద కంటిన్యూ అయితే అతి త్వరలోనే నాగార్జున సాగర్ కు వరద నీరు చేరే అవకాశం ఉంది. మా ప్రతినిధి శివకుమార్ తో మాట్లాడదాం. శివకుమార్, జూరాలైతే జలకళ సంతరించుకుంది, స్థానిక రైతులు ఏమంటున్నారు? కానీ ఇటువైపు నాగార్జున సాగర్ మాత్రం డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. సో శ్రీశైలం ఎప్పుడు నిండాలి, ఎప్పుడు నాగార్జున సాగర్ లో నీటి మట్టం పెరగాలి? సో 20 రోజులు పడుతుంది అని చెప్తున్నారు అధికారులు. వాస్తవ పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు? అయితే ఎల్నినో ప్రభావాన్ని వర్షాభావ పరిస్థితులను దాటుకుంటూ కృష్ణమ్మ తెలంగాణలో పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే దిగువనున్నటువంటి శ్రీశైలం కావచ్చు, అలాగే దిగువనున్నటువంటి నాగార్జున సాగర్ రిజర్వాయర్లు నిండాలంటే మాత్రం ఈ కృష్ణా నదికి తోడుగా తుంగభద్ర నదీ ప్రవాహం కూడా ఖచ్చితంగా తోడు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే కృష్ణా నదిలో దాదాపుగా 1,30,000 పైచిలుకు క్యూసెక్ల నీటి ప్రవాహం దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు జూరాల నుంచి. ఈ క్రమంలో అదే స్థాయిలో ఇటు తుంగభద్ర నది నుంచి కూడా దాదాపు 1 లక్షకు పైగా లేదా 2 లక్షల వరకు కూడా ఇన్ఫ్లోలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు శ్రీశైలం కావచ్చు, ఆ దిగునున్నటువంటి నాగార్జున సాగర్కు అత్యంత వేగంగా ఈ వాటర్ అనేది చేరేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఇటు ఎగునున్నటువంటి పశ్చిమ కనుమలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జూరాల వద్ద కృష్ణా నది పరవళ్ళు తొక్కుతూ ఉంది. దాదాపు 1 లక్షకు పైగా క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో జూరాలకు సంబంధించినటువంటి 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఈ వాటర్ అంతా కూడా అంటే దాదాపుగా ఒక రోజు మొత్తంలో అంటే 24 గంటల పాటు 11,250 క్యూసెక్కులు ప్రవాహం జరిగితే 1 టీఎంసీగా లెక్కిస్తూ ఉంటారు. అయితే అంతే స్థాయిలో ఈ ప్రవాహం అనేది నిత్యం కొనసాగుతూ ఉండాలి. ప్రస్తుతం జూరాల నుంచి 1,30,000 పైచిలుకు క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుందంటే ఒక రోజు మొత్తంలో ఆ ప్రవాహం కొనసాగితే దాదాపుగా 11 టీఎంసీల పైచిలుకు నీరు అనేది ఇటు శ్రీశైలానికి చేరుతుంది. అయితే ఈ క్రమంలో లెక్కిస్తే ప్రస్తుతం శ్రీశైలం వద్ద ఉన్నటువంటి నీటి మట్టాన్ని పరిశీలిస్తే మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఈ వరద ప్రవాహాలు కొనసాగాల్సినటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 55 టీఎంసీల వరకు మాత్రమే నీరు నిల్వ ఉంది. అయితే దీని పూర్తి స్థాయి కెపాసిటీ వస్తే 215 టీఎంసీల నీళ్ళు అవసరం ఉంటే దాదాపు ఒక 160 టీఎంసీల నీరు అవసరం ఉంది. అంతే స్థాయిలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే దాదాపుగా 160 టీఎంసీ
టీఎంసీల అవసరమైతే దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఇంకాస్త ఎక్కువగా కెపాసిటీ కలిగినటువంటి ప్రాజెక్టు దాదాపుగా 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి నాగార్జున సాగర్లో ప్రస్తుతం 137 టీఎంసీల నీరు అయితే నిల్వ ఉంది. అయితే అక్కడి వరకు ఆ ప్రాజెక్టు కూడా నిండాలంటే మరొక 170 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. అంటే ఎగువ ప్రాంతాల నుంచి ఒక కృష్ణా నుంచి వస్తున్నటువంటి వరద మాత్రం ఈ నాగార్జున సాగర్కు చేరేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీనికి తోడు అంటే నిర్విరామంగా సుదీర్ఘంగా గత ఏడాది కొనసాగితే మాత్రమే ఈ నాగార్జున సాగర్కు నీరు చేరేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం శ్రీశైలం వరకు మాత్రం ఈ వరద ప్రవాహాలు అయితే కొనసాగుతాయి. అక్కడ ముఖ్యంగా అటు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా నీటిని ఎత్తిపోసేటువంటి పరిణామాలు ఉంటాయి. నేపథ్యంలో అక్కడ కూడా కొంత ఇంకాస్త ఎక్కువ మొత్తంలో వరద ప్రవాహం కొనసాగితేనే దిగువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే ఇటు కృష్ణా నదికి తోడు తుంగభద్ర నది ప్రవాహం కొనసాగితేనే ఈ 2 జలాశయాలకు భారీ స్థాయిలో నీరు ప్రవహించే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో కూడా వరద రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంది. రైట్ శివ, ఒక బ్రేకింగ్ న్యూస్. హైడ్రాపై తీర్పు కాపీలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందంది హైకోర్టు. శాంత శ్రీరామ్ కంపెనీ కేసులో ఉత్తర్వులు చూడొచ్చు. రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలి, మరో అధికారిని నియమించాలని సిఎస్ను ఆదేశించింది. వివాద భూమిలో హైడ్రా చర్యలు చట్ట విరుద్ధం అని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టపరమైన పాలనే కొనసాగాలి, వ్యక్తుల పాలన కాదు. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుంది అని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 27 ఇచ్చిన తీర్పు కాపీ విడుదల చేసింది హైకోర్టు. హైడ్రాపై తీర్పు కాపీలో హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని హైకోర్టు క్లియర్ గా చెప్తోంది. అలాగే శాంత శ్రీరామ్ కంపెనీ కేసులో ఉత్తర్వులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడొచ్చు. రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలి, మరో అధికారిని నియమించాలని సిఎస్ ను ఆదేశించింది. వివాద భూమిలో హైడ్రా చర్యలు చట్ట విరుద్ధమని కూడా హైకోర్టు క్లియర్ గా చెప్తోంది. చట్టపరమైన పాలనే కొనసాగాలి, వ్యక్తుల పాలన కాదు. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుంది అని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 27 ఇచ్చిన తీర్పు కాపీ మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవి 585 అప్డేట్స్. బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూస్తూనే ఉండండి టీవీ 9.